మనం చూసాం. అసలేంటి ప్రభుత్వం ఎలా దీని విషయంలో ముందుకు పోబోతోంది, ఏ రకంగా ఎన్ని కాలేజీలని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనలో ఉంది? సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు వాజ్పేయి విగ్రహాన్ని అమరావతిలో ఆవిష్కరిస్తూ ఈ సందర్భంగా తాము పీపీపీ విధానం పైన ముందుకే వెళ్తాము, ఇది కేవలం మన రాష్ట్రంలోనే కాదు ఇండియా వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆమోదం పొందిన విధానం. ఈ విధానాన్ని మీరు ఇందాక చెప్పినట్టు గోల్డెన్ క్వార్టర్లేటరల్ మొట్టమొదటిసారిగా స్వర్ణ చతుర్భుజి దేశం మొత్తం కూడా రోడ్ల నిర్మాణం సందర్భంగా ఈ పీపీపీ మోడల్ను తెర మీద తీసుకొచ్చారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో. తర్వాత అప్పుడు నిర్మించినటువంటి రోడ్లలో టోల్ ట్యాక్స్లు వసూలు చేసేవారు మెయింటెనెన్స్ కోసం. కొన్ని సంవత్సరాల తర్వాత అంటే 20 నుంచి 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ రోడ్లన్నీ కూడా జాతీయం అయిపోయాయి. ప్రస్తుతం అయితే మాత్రం చాలా రోడ్లు జాతీయ రహదారులు అప్పట్లో నిర్మించిన వాటిలో చాలా వరకు కూడా ఈ టోల్స్ అంటే మెయింటెనెన్స్ వరకు ఏదైతే చూసారో ఆ మెయింటెనెన్స్ కూడా లేకుండా చాలా చోట్ల టోల్ కూడా ఎత్తేసిన పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఈ పీపీపీ విధానంలో నిర్మించినవన్నీ కూడా ప్రభుత్వపరం అవుతాయి. ఇది స్పష్టంగా మనకు కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం తెలియకపోలేదు. అయితే ఏదైతే తాను ముందు నుంచి గొప్పగా చెప్పుకుంటున్న 17 మెడికల్ కాలేజీలు ఏవైతే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం, మెరుగైన వైద్యం అందిస్తామని చెబుతున్నారో ఆ విషయంలో ఆయన చేయలేకపోయారు. కాబట్టి కూటమి సర్కార్ దాన్ని పూర్తి చేస్తే కనుక ఆ పేరు కూటమి సర్కార్కు వస్తుంది. అదేవిధంగా మెడికల్ సీట్లు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికంటే కూడా మెడికల్ సీట్లు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు విద్యార్థుల్లోనూ ఇటు కొత్త ఉద్యోగాలు రావడంలోనూ అదేవిధంగా ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కలిగించడంలోనూ ఈ 3 అంశాలు కనుక ఫుల్ఫిల్ అయితే వైసీపీకి ఇంతకాలం ఆలస్యం చేసినందుకు 8,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ కూడా వాటిని డైవర్ట్ చేసి వీటిని నిర్మించినందుకు ప్రజలు తీవ్రంగా వారిని వ్యతిరేకించే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కావాలని పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ అనే కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. అయితే పీపీపీకి ప్రైవేటైజేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేట్ రంగంలో ఆ సంస్థలు నిర్వహించడం, పూర్తిగా వారికి దారదత్తం చేయడం అనేది మనం చెప్పుకోవచ్చు. ప్రైవేట్ సంస్థల టైప్లో మొత్తంగా మారిపోతాయి. అయితే పీపీపీ విధానం కొన్నాళ్ల తర్వాత తిరిగి ప్రభుత్వం చేతికి ఆ సంస్థలన్నీ కూడా వస్తాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇది ఆమోదించదగ్గ విధానం. కాబట్టి దీనిలో ఖచ్చితంగా ముందుకెళ్తామని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దీని విషయంలో అసలు వెనక్కి తగ్గేది లేదని కూడా కొద్దిసేపటి క్రితం చెప్పారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు ఈ విధంగా మెడికల్ కాలేజీ రాష్ట్రానికి రావాల్సి ఉండగా వీటిలో ప్రధానంగా తీసుకుంటే కనుక మొత్తం 5 మెడికల్ కాలేజీలకు అప్పుడే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మెడికల్ కాలేజెస్ ఉండడంతో అక్కడ అడ్మిషన్స్ ఇచ్చారు. ముఖ్యంగా విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 మెడికల్ కాలేజీలకు జగన్ హయాంలో వచ్చిన వెంటనే అప్పటికే అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పాడేరు మెడికల్ కాలేజీలో మాత్రం అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక మిగిలిన 10 కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ 10 కాలేజీల్లో 4 మెడికల్ కాలేజీలకు పీపీపీ పద్ధతిని ముందుకు రావాలని కోరడం జరిగింది. టెండర్లు వేయాలని కోరడం జరిగింది. దీనిలో భాగంగా హైదరాబాద్ చెందిన కిమ్స్ ఒక ఆదోని మెడికల్ కాలేజీకి మాత్రమే బిడ్ దాఖలు చేయడం జరిగింది. మిగతా 3 కళాశాలలకు బిడ్లు దాఖలు కాలేదు. అయితే ఒక రకంగా ఎవరు వస్తున్నటువంటి వ్యాపారస్తులను బెదిరించడం అనేది జగన్మోహన్ రెడ్డి కొత్తది కాదు. గతంలో కూడా సాఫ్ట్వేర్ సంస్థలు అవి వస్తున్నాయి, ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ఇక్కడ అమరావతికి ఆర్థిక సాయం చేస్తుంది అన్నప్పుడు వేరువేరు పేర్లతో వాళ్ళకి మెయిల్ పెట్టించి వారిని అడ్డగించే ప్రయత్నం ఏదైతే చేశారో ఇప్పుడు నేరుగా హెచ్చరికలకు దిగడం జరిగింది. నేను అధికారంలోకి వచ్చాక ఈ మెడికల్ కాలేజీలు ఎవరైతే పీపీపీ పద్ధతిని తీసుకుంటారో వారి నుంచి లాక్కుంటాం, 2 నెలల్లో వారిని జైల్లో పెడతామంటూ బెదిరించడం జరుగుతోంది. కాబట్టి ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉండాలి. ఆ విధంగా కాకుండా వాటిని అడ్డుకుంటాం, అభివృద్ధిని అడ్డుకుంటాం, పేదలకు మెరుగైన వైద్యం అందకుండా చేస్తాం, ఈ విధమైనటువంటి హెచ్చరిక ధోరణిలో చేసే మాటలు అయితే మాత్రం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే కూటమి సర్కార్ మాత్రం ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడిగేసేది లేదు. పీపీపీ విధానంలో ముందుకే వెళ్తామని కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. ఇంకొక 6 మెడికల్ కాలేజీలు దీనికి సంబంధించి సెకండ్ ఫేజ్లో కూడా ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఈ 6 మెడికల్ కాలేజీలు తీసుకుంటే కనుక బాపట్ల, నర్సీపట్నం, పెనుగొండ, పార్వతీపురం, పాలకొల్లు, అనకాపల్లి వీటికి ఇంకా నిజం చెప్పాలంటే ఇవన్నీ కూడా పునాదుల దశలోనే ఉన్నాయి. ఈ కాలేజీలు కూడా వెళ్ళి సందర్శించి మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేస్తున్నారని జగన్ నానార్థంతో చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అవును శ్రీహరి గారు, ఇప్పుడు వాస్తవానికి ఆ రోజు నర్సీపట్నం జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, కానీ అవి బహుశా 2 బిల్డింగులు, కొన్ని ఒక ఫ్లోర్, 2 ఫ్లోర్స్ ఏమో అయినాయి, మిగిలినటువంటి మామూలు స్థితి. పక్కనే ఉన్నటువంటి బాపట్లకి వెళ్ళలేదు. ఎందుకంటే బాపట్లలో మనం విజువల్ చూపిస్తున్నాం. బాపట్లలో ఉన్నటువంటి పరిస్థితి కేవలం జస్ట్ పునాదులు వేశారు. అలా మనకు ఇప్పటికి కూడా ఆ పునాదులు వేసినటువంటి ఆ స్టీల్ కమ్ములు మాత్రమే కనిపిస్తుంటాయి తప్ప అక్కడ ఏమి మెడికల్ కాలేజీ ఉండదు. సో అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి ఇది పూర్తి చేసాం, ఇక్కడ సీట్లు అడ్మిషన్స్ చేయొచ్చు అనేటువంటి చెప్పే పరిస్థితి ఉందా?
సో మనం పూర్తి చేసినటువంటి మెడికల్ కాలేజీలను ఆ రోడ్డు మీద అలా వెళ్తూ ఇలా చూస్తే ఆహా అనాలన్నారు, కానీ అన్నిటి దగ్గరికి వెళ్ళి ఆహా అనాలనే విధంగా చూపించుంటే బాగుండేది. మరి అక్కడికైతే మాత్రం ఎవరు వెళ్ళాల. మరి వెళ్ళి అక్కడ వాస్తవ పరిస్థితి కూడా చెప్పి ఇంత పూర్తి చేసిన కాలేజీని ఈ విధంగా ఇస్తున్నారు అని చెప్తే ప్రైవేట్కి, అప్పుడు ప్రజలు కూడా నమ్ముతారు. కానీ పూర్తి కానటువంటి మెడికల్ కాలేజీలని అభివృద్ధి జరగకూడదు అనేటువంటి విధానాన్ని ఎవరు హర్షించే పరిస్థితి కూడా లేదు. ఇక పులివెందుల పరిస్థితి ఏంటి శ్రీనివాస్? అసలు పులివెందుల్లో ఆయన సొంత నియోజకవర్గం అక్కడ. సో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అది పూర్తి చేసి అక్కడ కూడా అడ్మిషన్